రాయలసీమ ప్రాంతంలోని తుంగభద్ర ప్రధాన కాలువ ఆధీకరణ పనులు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాకు సాగు, తాగునీటిని అందించే తుంగభద్ర కాలువ ఆధునీకరణ పనులకు 2 దశాబ్దాలు గడిచినా అతీగతి లేకుండా పోయింది. లక్షలాది ఎకరాల ఆయకట్టు సాగు ఆయువు లేకుండా పోతుంది. ప్రధాన కాలువ ఆధునీకరణపై పాలకులు ఆరోపణలు, రాజకీయ విమర్శలకు అస్త్రంగా మారింది. 2 దశాబ్దాలు గడుస్తున్న ఆధునీకరణ పనులు ముందుకు సాగడం లేదు. అంచనాలు రెట్టింపు అవుతున్నాయో లేక నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేద్దామని చిత్తశుద్ధి లేదో కానీ పనులు మాత్రం నిలిచిపోయాయి. ఖరీఫ్ సీజన్లో సాగునీటి విడుదలలో కెనాల్ లీకేజీలు, గండ్లు పడకుండా తాత్కాలిక పనులతో కాలం గడపడం, శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదు. అడుగడుగున లీకేజీలు, కిలోమీటర్కు 4 గంటలు అన్న రీతిలో ఆధునీకరణ అతుకులు గతులుగా సాగునీటి కడగండ్లపై ప్రత్యేక కథనం. అనంతపురం జిల్లా సరిహద్దులోని బొమ్మనహల్ మండలం నుంచి ఉరవకొండ మండలం మోపిడి గ్రామం వరకు ఉన్న 84 కిలోమీటర్ల హెచ్ఎల్సీ కెనాల్ ఉంది. దీని ఆధునీకరణ కోసం 310 కోట్ల రూపాయల వ్యయంతో 6 ప్యాకేజీల్లో 67% పనులు పూర్తి చేశారు. మరో 148 కోట్ల పనులు పూర్తి చేయాల్సి ఉండగా గత దశాబ్ద కాల పనులు వివిధ కారణాలతో కాంట్రాక్టర్లు చేపట్టకపోవడంతో అంచనాలు విలువలు సైతం అమాంతం పెరిగాయి. 6 ప్యాకేజీల పరిధిలో అసంతృప్తిగా ఉన్న లైనింగ్, 101 చిన్న చిన్న వంతెనలు, నీటి విడుదలకు అనువైన నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న 33% పనులు పూర్తి చేయడానికి తాజాగా అంచనాల ప్రకారం మరో 450 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయకపోవడం, పూర్తి స్థాయిలో నిధులు కేటాయింపులు, బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో అంచనాల విలువ 2 దశాబ్దాల్లో రెట్టింపయింది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలోనైనా 33% పనులు పూర్తి చేయడానికి నిధులు కేటాయిస్తుందా లేదా అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఆధునీకరణ పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్లో తుంగభద్ర డ్యాం నుంచి జూలై మాసంలో జిల్లాకు రావాల్సిన నీటి వాటాను వినియోగించుకోవడానికి గండ్లు, లీకేజీలను నిర్వహించడానికి తాత్కాలిక పనుల కోసం లక్షలాది రూపాయలను వ్యయం చేయాల్సి వస్తుంది. ఇక ఈ ఏడాది కెనాల్ తాత్కాలిక పనుల కోసం 48 లక్షల రూపాయలతో అంచనాలు వేశామన్నారు హెచ్ఎల్సీ ఎస్సీ రాజశేఖర్. ఈ సంవత్సరం తుంగభద్ర డ్యామ్ నుంచి టీబీపీ హెచ్ఎల్సీకి 6/6/24 జరిగిన ఎస్సీస్ లెవెల్ ఫస్ట్ వాటర్ రివ్యూ మీటింగ్లో తుంగభద్ర డ్యామ్కు 172 టీఎంసీ అబ్స్ట్రక్షన్స్ వస్తుందని ప్రాథమికంగా అంచనా వేశారు. దాని ప్రకారము ప్రోరేటా అలొకేషన్ ప్రకారం టీబీపీ హెచ్ఎల్సీకి 26.38 టీఎంసీ వస్తుందని అంచనా వేశారు. డిపెండింగ్ అపాన్ ద రిజర్వాయర్ స్టాటస్ 20 తారీఖు జూలైలో వాటర్ కెనాల్స్కు రిలీజ్ చేయాలని ప్రాథమికంగా అంచనా వేశారు. మనకు టీబీ డ్యామ్ నుంచి వచ్చే ఆర్బీహెచ్ఎల్సీ కెనాల్ 105.545 ఉంతకల్లు వద్ద బొమ్మనహల్ మండలంలో ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి హై లెవెల్ మెయిన్ కెనాల్ ద్వారా మన ఏపీలో 189.4364 కిలోమీటర్ వరకు ప్రవహిస్తుంది. మోపిడి రెగ్యులేటర్ వద్ద హెచ్ఎల్ఎంసీ మెయిన్ కెనాల్ ఆగిపోతుంది. ఈ కెనాల్ ద్వారా పిఏబిఆర్ డ్యామ్కు, ఎంపీఆర్ డ్యామ్కు వాటర్ సప్లై చేయబడుతుంది. మొత్తం 2,84,000 ఎకరాల అనంతపురము, కడప, కర్నూలు జిల్లాలో ఈ పథకానికి నిర్దేశించబడింది. ప్రస్తుతం 1,45,290 ఎకరాలు అనంతపురం జిల్లాలో ఆయకట్టు కలదు. ప్రతి ఏటా జిల్లా వాటా కింద తుంగభద్ర డ్యాం నుంచి 22 నుంచి 26 టీఎంసీల వరకు నీటిని విడుదల చేస్తున్నా లాభం లేకపోయింది. ప్రధాన కాలువ పటిష్టంగా లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ గండ్లు పడటం, లీకేజీల కారణంగా నీటి నష్టం తీవ్రంగా ఉంది. దీనివల్ల ఆయకట్టు సాగు ఏటేటాకు కుదించుకుపోవడంతో తాగునీటి ఎద్దడి మరింతగా పెరిగిపోతుంది. జిల్లాకు అందుతున్న నీటి వాటాలో 1% కూడా రైతాంగ ప్రయోజనాలకు వినియోగపడడం లేదు. 84 కిలోమీటర్ల హెచ్ఎల్సీ కెనాల్ బలహీనంగా ఉండటం వల్ల నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. జలవనరుల శాఖ అధికారులు ఏమీ చెయ్యలేని దయనీయ పరిస్థితి.
రాయలసీమ ప్రాంతంలోని సాగు తాగునీటి అవసరాలను తీర్చే హెచ్ఎల్సి కెనాల్ ఆధునీకరణ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతాంగ ప్రయోజనాలు, తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు భూగర్భ జలాలను పెంపొందించడానికి హెచ్ఎల్సి ఆధునీకరణ అవసరం. నీటి నష్టాలను కట్టడి చేయడంతో పాటు నీటి వాటాను సకాలంలో తీసుకోవడానికి, ప్రధాన కాలువ సామర్థ్యం పెంచుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుత కెనాల్ బలహీన పరిస్థితుల కారణంగా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆధునీకరణ పనులు పూర్తి చేస్తే ఏకంగా 4200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి వీలవుతుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో తుంగభద్ర డ్యాం నీటి నిల్వల అంచనా మేరకు జిల్లా వాటా కింద 26 టీఎంసీల నీరు అందవచ్చునని జిల్లా జలవనరుల శాఖ ఎస్ఈ రాజశేఖర్ తెలిపారు. ఇక జిల్లా పరిధిలోని చెర్లోపల్లి, ఉంతకల్లు, నింబగల్లు ప్రాంతాల్లో కెనాల్ బలహీనంగా ఉండడంతో గండ్లు పడకుండా నిలువరించే పనులు కొనసాగుతున్నాయన్నారు. ప్రధాన కాలువ వెంబడి లీకేజీలను అరికట్టడానికి తాత్కాలిక పనులు చేపట్టామన్నారు. ప్రభుత్వానికి అంచనాలు కూడా పంపామన్నారు. అంతేకాక పెండింగ్ లో ఉన్న ఆధునీకరణ పనులు పూర్తి చేయడానికి కూడా నిధులు కేటాయింపుల కోసం తాజాగా అంచనాలను పంపామన్నారు ఆయన.